హాయ్ వర్స్ వెల్కమ్ టు మెగానైన్ టీవీ. కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ కాసేపటి క్రితమే ముగిసింది. ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అయితే హాజరయ్యారు. అయితే ఈవెంట్లో ఎన్టీఆర్ని చూసిన అభిమానులు అయితే చాలా షాక్ అయితే గురయ్యారు. ఎన్టీఆర్ ఇంకా ఆయన అనారోగ్యంతోనే ఉన్నారు, ఆయన కోలుకోలేదు. ఏదైతే ఇంటర్నల్గా ఆయనకి జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో, ఇటీవల యాడ్ షూట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యాడ్ షూట్లో ఆయన పైనుంచి కింద పడడం వల్ల ఆయనకి ఇంటర్నల్గా చాలా దెబ్బలు తగిలాయి. ఇటు ఎడం వైపు ఇక్కడ కడుపు దగ్గర అయితే ఇట్లా చేయి పట్టుకునే ఉన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఆయనకి ఎడం వైపు ఇక్కడ బాగా దెబ్బ తగిలినట్టు లోపల ఏదైతే ఇంటర్నల్గా ఉంటుందో, ఇంటర్నల్గా ఆయనకి ఎక్కువ పెయిన్ వస్తున్నట్టుగా కూడా మనకు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇటు యాడ్ షూట్లో పాల్గొన్నప్పుడు ఎన్టీఆర్ గాయపడడం, తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం, వైద్యులు అయితే ఆయనకి దాదాపు 4 నుంచి 5 వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని కూడా సూచించారు. అయితే ఇటు కాంతారా చాప్టర్ 1 రిలీజు దగ్గరలో ఉండడం, దానికి సంబంధించి ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని రిషబ్ శెట్టి భావించడం, రిషబ్ శెట్టి కోసం ఆయన ఎన్టీఆర్ అయితే చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. రిషబ్ శెట్టికి ఎన్టీఆర్కి ఉన్న స్నేహబంధం వల్ల ఆయన ఈవెంట్కి అయితే చీఫ్ గెస్ట్ హాజరవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అటు రిషబ్ శెట్టి సొంతూరు, ఇటు ఎన్టీఆర్ మదర్ శాలిని వాళ్ళ సొంతూరు ఒకటే కావడం, ఇటు ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో తన మదర్తో అటు కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ రిషబ్ శెట్టి ఫ్యామిలీ వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఏదైతే ఏరియాలో దేవాలయాలు ఉన్నాయో దేవాలయాల్లో అంతా చూపించడం కానీ, దగ్గరుండి వాళ్ళు రిసీవ్ చేసుకుని అతిథి మర్యాదలు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు రిషబ్ శెట్టికి ఎన్టీఆర్కి అయితే మంచి బాండింగ్ అయితే ఏర్పడింది. ఇటు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో డ్రాగన్లో కూడా రిషబ్ శెట్టి ఒక కీలక పాత్రలో నటించబోతున్నారు. మరి ఇలాంటి తరుణంలో అటు రిషబ్ శెట్టి సినిమా ఇప్పుడు విడుదలకు రావడం, ఎందుకంటే కాంతారా పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో అందరూ చూశారు. కాంతారా అసలు చాలా సైలెంట్గా వచ్చింది, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా ఒక ఊపు ఉప్పింది బాక్సాఫీస్ దగ్గర. అలాంటి సినిమా రావాలి, అలాంటి సినిమా తీయాలి, ఎందుకంటే తక్కువ బడ్జెట్తో ఎక్కువ లాభాలు వచ్చే సినిమాలు తీయాలని ఎంతోమంది నిర్మాతలు అయితే అప్పుడు సూచించారు. అలాంటి కాంతారా సినిమాకి ప్రీక్వెల్గా ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రచారాలు ఇప్పుడైతే తెలుగు రాష్ట్రాల్లో మొదలైపోయి, ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరిగింది జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో. ఆ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈవెంట్కు ఎన్టీఆర్ని అయితే చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్కి కొంత బజ్ వస్తుంది, సినిమా మీద హైప్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఇటు రిషబ్ శెట్టి డైరెక్టర్ హీరో రిషబ్ శెట్టి ఆయన ఎన్టీఆర్ని అయితే ఆహ్వానించారు. ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తారో అందరికీ తెలిసిందే. రిషబ్ శెట్టి ఫ్రెండ్షిప్ కోసం, రిషబ్ శెట్టితో ఉన్న స్నేహం కోసం ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా కూడా, ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఆయన ఈవెంట్కి అయితే రావడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే ఎన్టీఆర్ ఏ ఈవెంట్కి వచ్చినా కూడా ఆయన అరగంట పైనే మాట్లాడుతుంటారు. అలాంటిది ఇప్పుడు చాలా తక్కువ సమయంలో ఒక 5 నిమిషాల లోపే అనుకోవచ్చు ఎన్టీఆర్ ఆయన మాట్లాడడం, తనకు పెయిన్గా ఉంది మాట్లాడలేకపోతున్నా అంటూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఈవెంట్కి సంబంధించి అయితే హైప్ ఉందో ఆ హైప్ని పెంచడానికి ఎన్టీఆర్ అయితే సహకరించారు. ఎందుకంటే ఆయన అనారోగ్యం బాగలేకపోయినా ఈవెంట్కి వచ్చారు. ఆయన ఏదైతే సినిమా గురించి చెప్పాలనుకున్నారో అదైతే చెప్పేశారు. సినిమాకి సంబంధించిన హైప్ని అయితే తీసుకొచ్చారు. మరోవైపు ఈ ఈవెంట్కి ఎన్టీఆర్ అభిమానులు వేలాది సంఖ్యలో తరలి వచ్చారు. కేవలం ఎన్టీఆర్ కోసమే తాము వచ్చామని కూడా చాలామంది అభిమానులు అయితే చెప్పారు. రిషబ్ శెట్టి తెలియకపోయినా కూడా తమ అన్న ఎన్టీఆర్ వస్తున్నాడనే ఉద్దేశంతోనే తాము ఎక్కడెక్కడి నుంచో వచ్చాము, ఏపీ నుంచి వచ్చిన అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. కేవలం ఎన్టీఆర్ కోసమే వస్తున్నాం, ఎందుకంటే వార్ 2 తర్వాత ఎన్టీఆర్ను చూడలేదు, మధ్యలో ఎన్టీఆర్ ఒక యాడ్ షూట్లో గాయపడిన తర్వాత ఎన్టీఆర్ ఎలా ఉన్నారు, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని వాకప్ చేసుకోవడానికే అభిమానులు అయితే వచ్చారు. చూసుకుంటే ఒక ఎన్టీఆర్ దగ్గర పనిచేసిన కార్ డ్రైవర్ కూడా ఈవెంట్కి వచ్చారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఆయన పైనుంచి కింద పడ్డారు, ఆయనకి ఎలా ఉంది ఏంటి తెలుసుకుందామని నేను ఈవెంట్కి వచ్చాను కూడా చెప్పారు. అలా చాలామంది అభిమానులు ఏదైతే కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఉంటుందో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ అభిమానులు రావడం వల్లే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే సక్సెస్ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద అయితే బజ్ వచ్చింది, సినిమా మీద కూడా హైప్ పెరిగింది. కేవలం ఎన్టీఆర్ వల్లే ఈ ఈవెంట్లో అయితే అటు ఏదైతే ప్రచారానికి సంబంధించి కాంతారా చాప్టర్ 1కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ప్రచారాలు అయితే జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సక్సెస్ అయింది. కానీ ఎన్టీఆర్ అభిమానులు అయితే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమ అభిమాన నటుడిని చూసి వాళ్ళు కొంత తీవ్ర నిరాశకైతే గురయ్యారు. ఎందుకంటే అటు యాడ్ షూట్లో పాల్గొన్నప్పుడు జరిగిన ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కానీ ఇంటర్నల్గా ఎక్కువ దెబ్బలు తగలడంతో అది బయటకు తెలియట్లేదు. కానీ ఎన్టీఆర్ ఈవెంట్లో ఆయన రావడం నుంచి చాలా ఆయన నీరసంగానే కనిపించారు. వచ్చినా కూడా కూర్చున్నప్పుడు కూడా ఇలా చేయి పట్టుకునే ఉన్నారు. నడుము దగ్గర ఇక్కడ ఆయనకి బాగా పెయిన్ వస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ విజువల్స్లో చూడొచ్చు ఎన్టీఆర్ ఇక్కడ చేయి పట్టుకొని అలాగే ఉన్నారు. ఆయనకి ఇక్కడ నడుము దగ్గరే ఎక్కువ దెబ్బలు తగిలాయి, ఇంటర్నల్గా ఎక్కువ ఇంజురీస్ అయ్యాయని కూడా తెలుస్తుంది. మరి ఇంకా 4-5 వారాల్లో ఎన్టీఆర్ అయితే కోలుకునే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది.
మరి చూద్దాం ఎన్టీఆర్ ఎందుకంటే ఇటు ఫ్యాన్స్ కూడా ఎంతోమంది కోరుకుంటున్నారు. తమ అభిమాన నటుడు వెంటనే కోలుకొని 'డ్రాగన్' షూటింగ్‌లో పాల్గొనాలని కూడా అంటున్నారు. అభిమానుల ఆయన వెంటనే కోలుకొని మరి 'డ్రాగన్' షూటింగ్‌లో పాల్గొనాలని కూడా ఎంతోమంది అభిమానులైతే ప్రార్థనలు చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానుల ప్రార్థనలన్నీ ఫలించాలని కోరుకుందాం.